చంద్రబాబు నాయుడు ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవసాయం అన్నా రైతులన్నా అంటరాని వాళ్ళగా పరిగణించడం అనేటువంటిది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అనంటే, రైతులు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర లేక తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకుండా అసలు తాము పట్టినట్టుగా రైతుల పట్ల వ్యవసాయం పట్ల వ్యవహరించడం అనేటువంటిది ఎంత నిర్లక్ష్య భావం రైతుల పట్ల వ్యవసాయం పట్ల ఉందనేటువంటిది ఈ ప్రభుత్వానికి చంద్రబాబుకి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒకసారి చూస్తే పత్తి, వేరుశనగ, మొక్కజొన్న ఇవి ప్రధానంగా వేసినటువంటి పంటలతో పాటు ఈ పంటలకు సంబంధించి కూడా రైతులకు ఎక్కడా కూడా గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఒక పక్క ధరలో పతనమై రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే కనీసం వాళ్ళ కష్టాల గురించి పట్టించుకోకుండా పబ్లిసిటీకి ప్రాధాన్యం ఇస్తూ ఆర్భాటపు ప్రచారాలు చేసుకుంటూ లేనిపోనివన్నీ కల్పించుకుంటూ తనకు తాను చాలా గొప్పవాడనని చెప్పి ఆపాదించుకుంటూ ఇటు పరిపాలనని రైతులని పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం కూటమి ప్రభుత్వంలో చూస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అని గతంలో ఏ విధంగా అయితే రైతులను అవమానించాడో అదే పందాలో కొనసాగినట్టుగా అంతులేనటువంటి నిర్లక్ష్యం రైతాంగం పట్ల ప్రదర్శిస్తూ ఈరోజు ఏదైతే గతంలో ఉన్నటువంటి వ్యవస్థలు, జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలు, రైతులు హర్షించినటువంటి వ్యవస్థలు, గొప్పగా పనిచేసినటువంటి వ్యవస్థలు, వాటన్నిటినీ రద్దు చేస్తూ ఈరోజు అన్నదాతల ఇంట శోకాన్ని మిగిల్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఒక పక్క రాష్ట్రంలో వ్యవసాయం చేసేటువంటి రైతు ఏ పంట వేసినా సరే ఈరోజు నష్టాలే తప్ప గిట్టుబాటు ధర, కనీస గిట్టుబాటు ధర లభించేటువంటి పరిస్థితి లేదు. ఒక పక్క గిట్టుబాటు ధర లభించక ప్రభుత్వం నుంచి చేయూత కరువై రైతులు తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితుల్లో అతివృష్టి, అనావృష్టి, వర్షాభావ పరిస్థితులు, ఓ పక్క రైతులు అప్పులు ఊబిలో కూలుకుపోయి ఆత్మహత్యల వైపు ఈరోజు మొగ్గు చూపించేటువంటి దుస్థితి అన్నపూర్ణ లాంటి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడడం కూటమి ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో చెప్పాం, అనేక రకాలైనటువంటి వ్యవసాయానికి సంబంధించి కానీ రైతాంగానికి సంబంధించి కానీ విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలు రైతులకి మంచి ఫలితాలను ఇచ్చాయి. ఆ వ్యవస్థలన్నింటినీ కూడా ఈరోజు ఒక్కొక్కటిగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందో అనేటువంటి ఆలోచనతో వాటన్నిటినీ ఈరోజు అటకెక్కించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నో రకాలైనటువంటి హామీలు గుప్పించాడు. ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి హామీలు గుప్పించాడు. ఓట్లు దండుకున్నాడు. ఓట్లు దండుకున్న తర్వాత పట్టించుకోకుండా ఈరోజు గాలికి వదిలేశాడు. తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా వాటికి సంబంధించినటువంటి సహాయం అందించేటువంటి పరిస్థితి లేదు. గిట్టుబాటు ధరలకు సంబంధించి కానీ కనీస మద్దతు ధర దొరక్క ఈరోజు రైతులు ఇబ్బంది పడుతుంటే ఓ పక్క హామీలు అమలు చేయకుండా, రైతులను ఆదుకోకుండా అన్నదాతలకి గుండె కోత తీరనటువంటి శోకాన్ని ఈ ప్రభుత్వం మిగిల్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. మొన్ననే చంద్రబాబు నాయుడు చెప్పాం, మరలా చంద్రబాబు నాయుడుకి ఒకసారి గుర్తు చేస్తున్నా, మొన్న గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పెట్టుబడి సాయం రైతు భరోసా అని పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని చెప్పి చాలా ఆర్భాటంగా 175 నియోజకవర్గాల్లో అందరి మంది ఎమ్మెల్యేలు వెళ్ళి దాన్ని ప్రారంభించనని చెప్పి పురమాయించాడు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పచ్చ కండువాలు వేసుకొని, పాపం ఆకుపచ్చ కండువాలు, పసుపచ్చ కండువ కాదు ఆకుపచ్చ కండువాలు వేసుకుని, అంటే చంద్రబాబు నాయుడు రైతుల్లాగా పాపం ఏదో లెక్చర్లు ఇచ్చాడు, ఏదో ప్రచారం చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏ విధంగా ఉంది అంటే, ఏదైనా చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఆ రోజు ఒక ఆకుపచ్చ కండువ వేసుకొని రావడం, ఆ ఆకుపచ్చ కండువ వేసుకొని రావడమే నేను రైతులకు ఇచ్చినటువంటి వరం, అది వేసుకోవడమే నేను రైతుల పాలిట ఉన్నానని చెప్పి భావం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప రైతులను ఆదుకోవాలన్నటువంటి తపన తాపత్రయం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడికి మచ్చుకు కూడా కనిపించడం లేదు. మేము గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడాం, మరలా ఈరోజు చెప్తున్నాం, నువ్వు చెప్పినటువంటి హామీ రైతులకు సంబంధించి జూన్ 2024 నుంచి సూపర్ 6 అమలు చేస్తానని చెప్పావు. దాని ప్రకారం మొదటి సంవత్సరం 20,000, రెండో సంవత్సరం 20,000, 40,000 రూపాయలు బాకీ పడ్డావు రైతులకి. మొన్న 5,000 రూపాయలు వేసావు, అంతకుముందు 5,000 రూపాయలు వేసావు. 10,000 రూపాయలు వేసి ఈరోజు ఆ 10,000 రూపాయలకు సంబంధించి నువ్వు టముకు కొట్టుకుంటూ టామ్ చేసుకుంటూ దండోర వేసుకుంటూ తిరుగుతున్నావు తప్ప
గతంలో ఇవ్వాల్సినటువంటి 20,000 ఏదైతే ఎగ్గొట్టావో దాని గురించి మీరు మాట్లాడటం లేదు, పచ్చ మీడియా మాట్లాడటం లేదు, నీ అనుకూల మీడియా మాట్లాడటం లేదు. ఈరోజు 10,000 రూపాయలు చేతిలో పెట్టి తాను ఏదో చాలా ఉదారంగా వ్యవహరించినట్టుగా ఈరోజు రకరకాలుగా మరో 4,000 ఇస్తానని చెప్పి 6,000 ఎగ్గొడతానని చెప్పి 1 సంవత్సరం ఎగ్గొట్టావు. దానికి సంబంధించి రైతులను పట్టించుకోవటం లేదు. దానితో పాటు ఈరోజు 10,000 రూపాయలు చేతిలో పెట్టావు, ఇంకొక 4,000 రూపాయలు చేతిలో పెడతామని చెప్పి మాట్లాడుతున్నావు. అంటే 1 సంవత్సరం 20,000 ఎగ్గొట్టావు. నీ నోటితోనే కదా చెప్పావు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈరోజు మరలా నువ్వు ఏ విధంగా నేను 14,000 ఇస్తాను కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20,000 అంటావు. నోరే కదా, ఆ నోటితోనే కదా నువ్వు మాట్లాడావు. 20,000 రూపాయలు చేతిలో పెడతాను మీకు అని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో కలిపిస్తానని చెప్పలేదు కదా, కేంద్ర ప్రభుత్వం కాకుండా ఇస్తానని చెప్పావు కదా, ఇచ్చి ఈరోజు ఎగ్గొట్టావు కదా. దానిలో మళ్ళీ 7 లక్షల మందికి ఎగనామం పెట్టావు కదా. మేము చెప్పినట్టుగా అనేక సందర్భాలు చెప్పాం. మొన్న నేను చెప్పినటువంటి దానికి సమాధానం చెప్పానండి. ఎవరినైనా ఊరికేదో మాట్లాడటం, మా మీద దాడి చేయడం, మేము వ్యవసాయం అంటే అటు చేసాం ఇటు చేసామని చెప్పడం కాదు. నేను అడిగినటువంటి వాటికి మీరు సమాధానం చెప్పారా? ఆ రోజు వెబ్లాండ్లో నాన్ వెబ్లాండ్లో ఉన్నవి ఇచ్చాం. ఈరోజు వెబ్లాండ్లో ఉన్నవి తప్ప నాన్ వెబ్లాండ్లో అనుభవంలో ఉన్నటువంటి రైతుల భూములకు సంబంధించి మీరు ఇవ్వలేదు. ఒప్పుకుంటారా? ఇవ్వలేదు అని చెప్పి కౌలు రైతులకు మీరు ఇవ్వలేదు. ఎవరైతే అసైన్మెంట్ భూములు డీకేటీ భూములు ఉన్నాయో 6th కాలంలో 6వ కాలంలో ప్రభుత్వ భూములు ఉందో వాళ్ళకి మీరు ఎగ్గొట్టారు, ఎగనాం పెట్టారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వారసులకు ఇచ్చేటువంటి అవకాశం ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించి ఆ రైతు పేరిట ఉన్నటువంటి ఎవరైతే రైతు ఉన్నాడో భూమి ఉన్నటువంటి రైతు, ఆ రైతు పేరిట ఉంటే ఆ రైతు చనిపోతే వాళ్ళ వారసులకు ఇచ్చేటువంటి వెసులుబాటు గతంలో మాడ్యూల్ ఉండేది, దాన్ని ఎగ్గొట్టారు. కాబట్టి వీటన్నిటితో పాటు మీరు దానికి రీసర్వే చేసేటువంటి భూమికి సంబంధించి ఉన్నటువంటి వెబ్లాండ్ని హైడ్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాసెస్లో ఉన్నాయని వాళ్ళకి ఎగ్గొట్టారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కౌలు రైతులకు ఇచ్చాడు, దేవాదాయ భూములకు సంబంధించి ఇచ్చాడు, అటవీ భూముల హక్కులకు సంబంధించి ఇచ్చాడు. అదేవిధంగా రైతులకు సంబంధించి ఎవరైతే భూమి అనుభవంలో ఉన్నారో నాన్ వెబ్లాండ్ కింద వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, వారసులకు అవకాశం ఇచ్చాడు. దాంతోపాటు వారం రోజుల ముందు నుంచి 10 రోజుల ముందు నుంచి గ్రీవెన్స్ పెట్టి ఆ గ్రీవెన్స్ ద్వారా వచ్చినటువంటి వాటిని పరిష్కరించి ఆ రోజుకు వాళ్ళ అకౌంట్లో జమ చేశాడు. మీరు ఏమీ లేకుండా 7 లక్షల మందికి ఎగ్గొట్టి ఎంతమంది రైతులు తగ్గించుకోవాలా, భారం ప్రభుత్వం మీద ఖజానా మీద భారం పడకుండా అమరబోంచాలనేటువంటి ఆలోచన తప్ప రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన కనిపించలే. కాబట్టి ఇది తీరనటువంటి ద్రోహం చేయడం, రైతులను మోసం చేయడం, అన్యాయం చేయడం, భ్రమలు కల్పించడం తప్ప మరొకటి కాదు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో వాటిని అమలు చేయకుండా ఈరోజు నేను అన్నదాత సుఖీబాబు కింద బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పి ఆత్మస్థుతి పరనందతో చంద్రబాబు బ్రతుకుతున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాం. మీకు ఈరోజు అన్నిటికీ సంబంధించినటువంటి రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. విత్తనం నుంచి విక్రయం దాకా రైతులను చేయబట్టి నడిపించేటువంటి ఆ వ్యవస్థని దానికి పేరు మార్చి రైతు సేవా కేంద్రాలని చెప్పి ఈరోజు ఏది కావాలన్నా, విత్తనం కావాలన్నా, యూరియా కావాలన్నా, ఏది కావాలన్నా ఆ గ్రామంలో ఉండేటువంటి రైతు భరోసా కేంద్రాలు బాధ్యత తీసుకునేది. అక్కడ ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ముందస్తు చర్యలు తీసుకునేటువంటి వాడు రైతులకు సంబంధించి ఏమేమి ఇవ్వాలనేటువంటివి ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇదిగో ఇన్ని ఎకరాలు పంట వేశారు అంటే అవసరమైనటువంటి పంట వేస్తున్నారంటే విత్తనం ఇచ్చేవాడు, పంట వేశారు అంటే యూరియా ఇచ్చేటువంటి వాడు, వాటికి సంబంధించినటువంటి వాడకాలు ఎంత ఈ సచివాలయ కేంద్రంలో ఈ రైతు భరోసా పరిధిలో అవసరం అనుకుంటే వాటిని ఏర్పాటు చేశాం. ఈరోజు రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యమైపోయి గ్రామ స్థాయిలో మీకు సమాచారం వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరలా ఈరోజు పొలవమని చెప్పి రైతులు వెళ్ళి యూరియా కోసం, విత్తనాల కోసం క్యూలో నిలబడాల్సినటువంటి దుస్థితి మీ ప్రభుత్వంలో ఏర్పడింది. కాబట్టి ఈరోజు ఒకసారి చూడండి, మిర్చి దగ్గర నుంచి, పొగాకు దగ్గర నుంచి, కోకో దగ్గర నుంచి, మామిడి దగ్గర నుంచి, టమాటా దగ్గర నుంచి, ఆక్వా దగ్గర నుంచి, చివరికి ధాన్యం వరి దగ్గర నుంచి, మిగతా ఉన్నటువంటి పంటలు కూడా మామూలుగా శనగ లాంటివి దగ్గర నుంచి, మొక్కజొన్న దగ్గర నుంచి, చంద్రబాబు తినేటువంటి నేను అన్నం తినను, నేను చిరుధాన్యాలు తినడం, నువ్వు తినేటువంటి పెసలు, సజ్జలు, వాటికి కూడా ఈరోజు కనీస ధర లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పి మేము అనేక సందర్భాల్లో చెప్తున్నా. ఏమాత్రం మీరు పట్టించుకోకుండా రైతులు దీనస్థితిలో ఉన్నారు, రైతుల గురించి ఆదుకోండి, రైతుల గురించి పట్టించండి అంటే కనీసం వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు మేము చెప్తున్నాం, పత్తి రైతులు ఈరోజు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. 3 తీతలు వచ్చేటువంటి పత్తి రైతు పాపం ఈరోజు ట్రాక్టర్తో దున్నేస్తున్నాడు అనంటే ఆ పత్తిని ఎంత దయనీయమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. పత్తి రైతు కంటికి కడివుడి వేడుస్తుంటే చంద్రబాబు నాయుడికి చీమ కుట్టినట్టైనా లేకుండా ఈరోజు జరిగిపోతుందిలే, 4 రోజులు మాట్లాడతారు, 4 రోజులు పత్రికలు రాస్తారు, 4 రోజులు అంటారు, వదిలేస్తారు అనేటువంటి ధోరణి తప్ప ఈరోజు 3 తీతలు ఉంటాయి పత్తికి సంబంధించి. దానికి సంబంధించి మొదటి తీతలు ఎంతో నష్టపడ్డారు. ఒక పక్క తీవ్రమైనటువంటి వర్షాలు, మోంతా తుఫానుకు సంబంధించినటువంటి పత్తికాయలు గుళ్ళిపోయి దిగుబడి తగ్గింది, నాణ్యత తగ్గింది. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది అనుకుంటే ఏమీ లేకుండా, ఏమీ చేయకుండా ఈరోజు ఎక్కడికక్కడ కోత విధించి మీరు మొన్న జరిగినటువంటి తుఫాన్లో ఏ విధంగా అంచనాలు తయారు చేశారు. పల్నాడు జిల్లాకు సంబంధించి 54,145 ఎకరాల్లో ఈరోజు నష్టం జరిగిందని చెప్పిన అంచనా వేస్తే
మీరే ప్రాథమికంగా ఇంత అంచనా వేశాము అని చెప్తే చివరికి దాన్ని ఎంతకు కుదించారు? 3,912 ఎకరాలు కుదిస్తారా? ఎవడన్నా రైతులను ఆదుకోవాలనుకునేటువంటి వాడు, రైతుల మీద శ్రద్ధ ఉన్నటువంటి వాడు, మీరు వేసినటువంటి ప్రాథమిక అంచనాలు 54,145 ఎకరాలు అయితే 3,912 ఎకరాలంటే మీరు ఇచ్చినటువంటి ప్రాథమిక అంచనాన్ని 5% తగ్గిస్తారా? ఎలా మనసు వచ్చింది చంద్రబాబు? రైతులకు సంబంధించి ద్రోహం చేయడానికి, రైతుల కడుపు కొట్టడానికి, 10 మంది కడుపు నింపేటువంటి రైతుల కడుపు కొట్టడానికి ఈ కుటుంబ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి ఏ విధంగా మనసు వచ్చిందో ఈరోజు అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి తొలి తీర అమ్ముకోవడానికి ఇబ్బంది పడ్డారు పత్తికి సంబంధించినటువంటి రైతులు. 5,000కి తెగ నమ్ముకున్నారు. నష్టాలు ఊబిలో పాపం దళారులు దోచుకున్నారు. కింటా 5,000 రూపాయలకి తెగ నమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎకరాకి 30,000 నుంచి 40,000 రూపాయలకు నష్టపోయి ఈరోజు ట్రాక్టర్లతో దులుకునేటువంటి దుస్థితి ఏర్పడితే కనీసం వాళ్ళ గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. పత్తి నష్టాలకు అమ్ముకుంటున్నామంటే ఈరోజు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI వచ్చి అనేక రకాలైనటువంటి నిబంధనలు పెట్టి వాళ్ళకి 12 నుంచి 18% వరకు తేమ ఉన్న పత్తితో పాటు రంగు మారినటువంటిది కానీ, లేదా ఏదైనా సరే వర్షానికి తడిసినటువంటి పత్తిని కానీ మేము కొనము. కాబట్టి నిబంధనల ప్రకారం మీరు CCI పెట్టినటువంటి నిబంధనలు చూస్తే మీరు దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, సడలింపవ్వకుండా దళారులకు దారాదత్తం చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఈరోజు CCI కూడా దళారుల పక్షాన నిలబడుతుందా, దళారులకు కొమ్ము కాస్తుందా, వాళ్ళతో కలిసి ఈరోజు రైతుల్ని ఇబ్బంది పెడుతుందా అనేటువంటి అనుమానం వస్తుంది. ఈరోజు NTR జిల్లాలోనే దాదాపుగా 87,900 ఎకరాల్లో పత్తి సాగైంది. పత్తి రైతుల పరిస్థితి ఏంటి? ఎంత ఇబ్బంది పడుతున్నారు? వేలాది మంది రైతుల గోడుల గురించి చంద్రబాబు పట్టించుకోకుండా ఈరోజు అంతా బాగుంది, అంతా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో నీకు భాగస్వామ్యం ఉంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి CCIకి సంబంధించినటువంటి నిబంధనల్ని ఏదైనా సరే వాటిని కాస్త సడలింపించైనా సరే రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటే ఈరోజు దాని గురించి మీరు పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేరు.